brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నది 8 మంది కార్మికులుగా తెలుస్తోంది. వాళ్ళని ప్రాణాలతో కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్షణం అన్నట్లుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ ఘటన తరహాలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం కూడా జరిగింది. ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న వాళ్ళని రప్పిస్తున్నారు టీజీ సర్కార్ మంత్రులు. టన్నెల్లో ప్రమాదం 14 కిలోమీటర్ దగ్గర జరగడంతో సాధారణ ప్రయత్నాలు ఇవి కూడా ఫలించడం లేదు. ఈ రాత్రి కల్లా ఆర్మీ అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడికి వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా ఇక లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. ఈ బోరింగ్ మిషన్ మీద ఉన్న వాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన. మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. సరే 14 కిలోమీటర్ల లోపల కాబట్టి దేర్ విల్ బి సమ్ ఛాలెంజెస్. వీఆర్ గెటింగ్ ద బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ టు ఓవర్సీ ద రెస్క్యూ ఎఫర్ట్స్. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ దేశంలో ఈ టనల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఎంఏ వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.